హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ బాగా పడింది, ప్లస్ రివర్స్ కూడా అయ్యింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, నేను ఇచ్చిన దాంట్లో సెల్లింగ్ 690 కింద మనకు కన్సాలిడేట్ అయితే మార్కెట్ ఈ టార్గెట్స్ అని చెప్పాను. 693 అయితే మార్నింగే మనకు 700 వరకు టచ్ చేసి ప్రైస్ 575, 461 ఆల్మోస్ట్ 2 టార్గెట్స్ వచ్చాయి. ఇటువంటి టార్గెట్స్ వచ్చినప్పుడు రివర్స్ అయితే మనం ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి అని అంటే, మన ఫస్ట్ టార్గెట్ ఏది ఉందో అదే మన ట్రైలింగ్ స్టాప్ లాస్. లేదు ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యి రివర్సల్ వెళ్తుంది అంటే మన ఎంట్రీ పాయింట్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్. నేను మొన్న కూడా అదే చెప్పిన కదా, ఈ బాటమ్ని పట్టుకోలేము మనము, ఈ టాప్ని పట్టుకోలేము, ఈ బాటమ్ని, ఇది బాటమ్ అని చెప్పలేము, ఇది టాప్ అని చెప్పలేము. మధ్యలో ఉన్న మూవ్ ఏది ఉందో అది మాత్రమే రీటైలర్స్కి, అది ఎన్ని రోజులకైనా సరే అదే ఫార్ములా ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్స్ వేరే, మార్కెట్ క్యాలిక్యులేషన్స్ వేరే. క్యాలిక్యులేషన్స్ పనిచేస్తే ఎక్స్పెక్టేషన్స్ పనిచేయాలి మార్కెట్లో. సో టార్గెట్ వచ్చింది కాబట్టి 2 టార్గెట్స్ వచ్చినాయంటే అట్లీస్ట్ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా యూ విల్ బి సేఫ్ సైడ్. రివర్స్ అయినా కూడా ఈవెన్ ప్రాఫిట్లోనే ఉంటారు అన్నట్టు. సో అందుచేత ఒకసారి గుర్తు చేద్దాం, రిమైండ్ చేద్దాం అని చెప్పేసి చూపిస్తున్నా. సో ఈ టార్గెట్స్ వచ్చాయి, ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్తే కనుక ఏమవుతుంది, ఈ లెవెల్స్ అయితే స్టిల్ వ్యాలిడ్. నేను చెప్తున్నాను కదా, ఈ 26,000 25,922 వల్ల కన్సాలిడేట్ అయితే మళ్ళీ టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మంత్ వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ట్రెండ్ రివర్సల్. సో పడింది. ఓకే, నిఫ్టీ 5 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, 1 గ్రీన్ క్యాండిల్. ఇది ఒక ఫార్ములా అంటే మార్కెట్లో ఇది ఒక టెక్నికల్ ఫార్ములా అన్నట్టు. 5 రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత అది 6th క్యాండిల్ రెండు పడవచ్చు, 7th ఏదైనా కావచ్చు, బట్ మినిమం 5 అనేది కౌంట్ అన్నట్టు నిఫ్టీకి. నిఫ్టీ కాదు, ఏ స్టాక్ అయినా, వరల్డ్లో ఏ స్టాక్ ఉన్నా సరే అది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనం. సో ఈ 5 క్యాండిల్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ 6th క్యాండిల్ అనేది రివర్స్ క్యాండిల్ అని అవ్వచ్చు, అంటే ట్రెండ్ చేంజ్ అని అవ్వచ్చు, లేదంటే దాంట్లో బ్రేక్ అయినా కూడా ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. ఇది మనం ఒకసారి చూద్దాం, అంటే పాస్ట్ ఎట్లా జరిగింది అనేది చూద్దాం రివర్సల్ అనేది. ఇది నిఫ్టీ చార్ట్. మనకు లాస్ట్ టైం వచ్చేసి అక్టోబర్లో చూడండి, రెడ్ క్యాండిల్స్ 1 2 3 4 5 6. ఈ 6th క్యాండిల్ అనేది ట్రెండ్ చేంజ్. ఇక్కడ సిగ్నల్ వచ్చింది చూడండి, అంటే దీని పైన వెళ్ళింది అనుకోండి ప్రైస్ బై, కిందికి వస్తే సెల్. ఈ హైలో ఎంత ఉందో దానికి 1:1 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మనం చూసుకోవాలి. కిందికి బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పర్లేదు, ఇక్కడ ట్రై చేసింది, ట్రెండ్ రివర్స్ ఇక్కడ స్టార్ట్ అయింది గ్రీన్ క్యాండిల్. మినిమం 5 కౌంట్, 6th నుండి ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది కాబట్టి దీని హై ఎంత ఉంది, 24,867 అండ్ లో 24,605 ఉంది. సో ఈ దీనిలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని ప్రైస్ అనేది రైట్ చేస్తాం. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కాదు, మోస్ట్లీ పొజిషనల్. మెల్లమెల్లగానే ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఈ రోజు వచ్చింది మళ్ళీ మన నిఫ్టీ. ఇక్కడ ఈ 5 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఈరోజు మళ్ళీ సిగ్నల్ వచ్చింది బై అని. సో ఈరోజు హై ఎంత ఉంది అని అంటే 813 ఉంది. ఈ 813 పైన కనుక ప్రైస్ కన్సాలిడేట్ అయితే కనుక హైలో వచ్చేసి 300 పాయింట్స్ రేంజ్ ఉంది, ప్లస్ 300. అంటే మనం రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక 300 to 500 పాయింట్స్ రివార్డ్ అనేది నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీరు పాస్ట్ డేటా చూసినా కూడా ఇక్కడ నిఫ్టీ మనకు అక్టోబర్లో వస్తే ఇది ఇక్కడ 5 క్యాండిల్స్ గ్రీన్ పడింది. ఎనీథింగ్ ట్రెండ్ రివర్సల్ అన్నట్టు. ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందంటే ఇక్కడ గ్రీన్ పడింది, దీనిపైన బ్రేక్ అయ్యేది, క్లోజ్ ఇచ్చింది, ఎస్ఎల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది, రైట్. అండ్ లాస్ట్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ చాలా రేరుగా వస్తుంది, ఇది ట్రెండ్ చేంజ్ అయినప్పుడే వస్తుంది. 5 క్యాండిల్స్ పడ్డాయి, 6th క్యాండిల్ కూడా రెడ్ పడింది, బట్ దీన్ని హై బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయలేదు కాబట్టి లో బ్రేక్ అయితే మనము షార్ట్స్ అనేది ఇనిషియేట్ చేస్తాం అట్లా అన్నట్టు. ఇంకెప్పుడు వచ్చింది నిఫ్టీలా, ఇక్కడ ఆ టైం హిట్ అయినప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి, ఏది ఇది. సో 5 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత కిందికి ట్రెండ్ అనేది రివర్స్ అయింది. ఇప్పటివరకు మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అంటే చాలా రేర్. ఓవరాల్గా మనం 1 year నుంచి చూసుకుంటే జస్ట్ 4 సిగ్నల్స్ వచ్చినాయి, బట్ సాలిడ్ సక్సెస్ఫుల్ సిగ్నల్. ఒకటి కొంచెం సైడ్ వేస్లో ఫెయిల్ అయినాం అని, రిమైనింగ్ అనేది గ్రాండ్ సక్సెస్ అయినాయి అన్నట్టు. సో మనం పడుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే సడన్గా రివర్స్ అవుతుంది. ఎందుకు రివర్స్ అయింది అంటే రీటైలర్స్ మనం అనుకుంటాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ది రీజన్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనం ట్రెండ్ రివర్సల్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ చూద్దాం. వేరే ఎందుకు, ఎన్ఎస్సి ఫ్యూచర్. ఓకే, ఈరోజు అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఈ మంత్లో జస్ట్ ఈ మంత్లో రివర్స్ ఏమైనా ఉన్నాయో కనుక చూద్దాం. ఈరోజు డేట్ 1 అయితే 12th వరకు చూద్దాం. ఈరోజు మండే. ఎక్స్ప్లోర్ ఏమన్నా ఉన్నాయి, ఎఫ్ఎన్ఓ స్టాక్ చూద్దాం. ఉన్నాయి ప్రాబ్లమ్, ఇవన్నీ బై అని వస్తుంది. సో ఇందులో మనం బాగా ఏది చూసుకుందాం, రెగ్యులర్గా బాగా అంటే ఫాలో అయ్యేది ఏముంది అంటే ఇండిగో. ఈ మధ్య వచ్చింది కదా ఇండిగో చూద్దాం. ఇండిగో ఇక్కడ
సో ఇది ఏంటంటే ఇండిగో రెడ్ క్యాండిల్స్ అనేవి ఇక్కడ పడినాయి చూడండి. ఇది పడ్డ తర్వాత సైడ్ వేస్ ఉంది. నేను ఏదో అంటున్నాను కదా 10 టైమ్స్ అటెంప్ట్ చేస్తే ఏంటి అంటే కొన్నిసార్లు రివర్స్ అయ్యే ఛాన్స్, అంటే 3 టైమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 5 క్యాండిల్స్ పడ్డాయి, మళ్ళీ 6 క్యాండిల్ వచ్చింది. బట్ దీని హై ప్రైస్ నెక్స్ట్ డే బ్రేక్ చేసిందా చేయలేదు. బట్ లోని టచ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కిందికి పడింది. ఓకే, భారతీయ ఎయిర్టెల్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ స్టాక్ ఇది. భారతీయ ఎయిర్టెల్ కూడా చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 క్యాండిల్ పైన బ్రేక్ అయితే కనుక లాంగ్, లో బ్రేక్ అయితే షార్ట్. లో బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది హై ఎంత ఉంది 2100 ఉంది, లో 2064 ఉంది, అంటే 35 పాయింట్స్ ఉంది. మన టార్గెట్ ఒక 35 to 70 పాయింట్స్. సో 2064 బ్రేక్ అయిన తర్వాత ఎంతవరకు వచ్చింది రోజులో 2064 నుండి 2010 దాకా వచ్చింది. మనకు రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది అన్నట్టు. సో ఎయిర్టెల్ కూడా ఏంటి అంటే రివర్సల్ అయింది. దీనిపైన బ్రేక్ అయితే ఏంటి అంటే మార్కెట్ మళ్ళీ భారతీయ ఎయిర్టెల్ ఏదైతుందో అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్లనే ఎంఎన్ఎంలో కూడా వచ్చింది, ఎంఎన్ఎంలో కూడా ఈరోజు వచ్చింది. సో ఇక్కడ 5 క్యాండిల్స్ పడ్డాయి, ట్రెండ్ రివర్స్ అయింది. గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత దీని హై బ్రేక్ అయింది, మార్కెట్ అనేది స్టిల్ అటే వెళ్తుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఇది రెడ్ క్యాండిల్ పడింది కదా, మరి ఇది సెల్ బై అని అంటే హై బ్రేక్ అయితే 5 క్యాండిల్స్ అయిపోయినాయి. 6 క్యాండిల్ హై బ్రేక్ అయితే బై, లో బ్రేక్ అయితే సెల్. అట్లా ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఎన్బిసిసి ఉంది, మదర్సన్స్ ఉంది, మదర్సన్స్ ఉంది చూద్దాం ఈరోజు వచ్చింది ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో. ఇది కూడా ఇక్కడ చూడండి 5 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత మంచి గ్రాండ్ సక్సెస్. ఇక్కడ కూడా పడ్డాయి, ఇది హై బ్రేక్ కాలేదు, లో బ్రేక్ అయింది. సో ఇక్కడ సిగ్నల్ మనం ఏం చేయాలంటే ట్రెండ్ అపోజిట్ పోయేటప్పుడు చూడడం బెటర్. లేదు మనం రిస్క్ టేకర్స్ అయితే లో బ్రేక్ అయినా లోతోని ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెల్ యాక్టివ్ ఉందంటే స్టిల్ సెల్ యాక్టివే ఉంది. ఇంకా స్టాప్ లాస్ ఎక్కడ అవుతుంది, ఈరోజు క్యాండిల్ హై ఏదైతే ఉందో ఇది ఇక్కడ షార్ట్ లో ఉంటే ఇది దీని హై స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ కన్సల్టేట్ అవుతుందంటే ప్రైస్ మళ్ళీ మనం 1:2 1:2 మ్యాక్స్ టార్గెట్స్ ఎంత ఉంటాయంటే 1:5 ఉంటాయి. నిఫ్టీ అయినా ఇదే. ఇప్పుడు నిఫ్టీ 300 పాయింట్స్ రేంజ్ ఉంది ఈరోజు, 1800 పాయింట్స్ టార్గెట్. మరి నిఫ్టీ నిజం చెప్పాలి అంటే 1500 to 1800 పాయింట్స్ టార్గెట్ నిఫ్టీ. వస్తుందో రాదా చూద్దాం. బట్ మనకు 1:2 అంటే ఒక 500 పాయింట్లు వచ్చినా మనం 300 పాయింట్స్ రిస్క్ తీసుకున్నాము అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. సో ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా స్టాక్స్లో కూడా లైవ్లో జస్ట్ చాలా రేర్గా వస్తుంది కూడా. పేటిఎం కూడా వచ్చినట్టుంది ఇందులో. పేటిఎం చూద్దాం. ఎస్, పేటిఎం కూడా రివర్స్ అయింది. పేటిఎం చూడండి ఇక్కడ 5 రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత ఒకసారి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అయితే మనకు దీని హై బ్రేక్ అయితే ఎంత మంచి ర్యాలీ వచ్చింది. అట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇట్లా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు వస్తాయి. ట్రెండ్ రివర్సల్లో చాలా ఫార్ములాలు ఉంటాయి. అందులో ఈ 5 days ఫార్ములా అండ్ 6th క్యాండిల్ అనేది ఒకటి స్ట్రాటజీ అన్నట్టు. సో ఈరోజు హైలో చూసుకోండి నిఫ్టీని, ఈరోజు హైలో చూసుకొని జస్ట్ మినిట్ ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఎఫ్ఎన్ఓ డేటా అంటే మళ్ళీ అది వేరే అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో నిఫ్టీ 50 ఇది ఈరోజు హైలో చూసుకుంటే కనుక ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చుంటుంది చాలాసార్లు. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 5 క్యాండిల్ 1 2 3 4 5 6 క్యాండిల్ ఇక్కడ కన్సాలిడేట్ మనకు బాటం దొరికిందా లేదా. ఇక్కడ కూడా 5 గ్రీన్ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఇక్కడ ఏమైంది మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయింది. దీని హై బ్రేక్ అయితే ఏమైంది మళ్ళీ ప్రైస్ అనేది పైకి అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు రాలేదు, నిఫ్టీలో వచ్చింది కాబట్టి మెయిన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీయే కాబట్టి ఫోకస్ ఆన్ నిఫ్టీ. ఇంకా మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అది క్రాస్ చెక్ చేసుకొని మీకు డే చార్ట్లో ఇదంతా డైలీ టైం ఫ్రేమ్ అందులో క్రాస్ చెక్ చేసుకొని మీ ఈక్విటీ స్టాక్స్ ఏదైనా వచ్చినా కూడా యూ కెన్ గో ఫర్దర్. ఓకేనా, ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదైనా టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.